గర్భం ధరించిన మహిళ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మ ఇవ్వాలంటే తన ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే పలు వైద్య పరీక్షల ద్వారా బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలు తలెత్తడం, అవకారాలు రావడం వంటివి చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటి సమస్యలకు గర్భధారణను త్వరగా గుర్తించకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఇదనే కాదు, తాము గర్భం ధరించామన్న విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే కడుపులో పెరిగే బిడ్డకు అంత ప్రయోజనం చేకూరుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో గర్భధారణను త్వరగా తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రావడం 2-3 రోజులు ఆలస్యం కాగానే చాలామంది గర్భధారణ పరీక్షను చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గర్భం ధరించినా కొన్నిసార్లు నెగటివ్ ఫలితమే రావచ్చు. దీంతో పిండం ఎదుగుదలకు సహకరించే సప్లిమెంట్స్ వాడడం ఆలస్యం కావచ్చు. దీని ద్వారా కూడా బిడ్డ ఎదుగుదలలో పలు సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి గర్భం ధరించామా లేదా అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే నెలసరి గడువు తీరిన వారం రోజులకు పరీక్షించుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు. లేదంటే నిపుణుల వద్ద కూడా పలు పరీక్షలు చేయించుకోవచ్చు. తద్వారా ఖచ్చితమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలోనే గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకున్నా, గర్భం ధరించినా సరే ఒక్కోసారి కొంతమందిలో నెగటివ్ ఫలితం వస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని లక్షణాల ద్వారా గర్భం ధరించామన్న విషయం తొలినాళ్లలోనే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. వక్షోజాల పరిమాణం పెరగడం, నొప్పిగా అనిపించడం, వికారం, వాంతులవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపించకపోవడం, అలసట, నీరసం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఇవన్నీ గర్భధారణ తాలూకు సంకేతాలే. ఇక హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు రావచ్చు. మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళన వంటివి కొంతమందిలో కనిపించవచ్చు. అరుదుగా కొంతమందిలో స్పాటింగ్ అంటే చుక్కలు చుక్కలుగా రక్తస్రావం కూడా కనిపించవచ్చు. గర్భం ధరించాక 10 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాన్ని గుర్తించవచ్చు. సొంతంగా చేసుకునే గర్భధారణ పరీక్షలో నెగటివ్ అని తేలినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్ద గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా తొలినాళ్లలోనే గర్భధారణను గుర్తించవచ్చు.